The next problem, partial fractions. 3x cube minus 8x square plus 10 by x minus 1 whole power 4. Okay. So, ముందుగా ఇది ప్రాపర్ ఇంప్రాపర్ మనం డిసైడ్ చేసుకుందాం. సో న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ x. సో x యొక్క హైయెస్ట్ పవర్ 3. డినామినేటర్లో ఇది హోల్ పవర్ 4 ఎక్స్పాండ్ చేస్తే మనకి x పవర్ 4 వస్తుంది. ఓకే, x పవర్ 4 ఈజ్ ద హైయెస్ట్ పవర్. ఓకే, సో న్యూమరేటర్లో కంటే డినామినేటర్లో పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. సో దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ నోట్ చేసుకోవచ్చు. మరి డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x మైనస్ 1 అంటే x పవర్ 1. సో x పవర్ 1 అంటే ఇది ఒక లీనియర్ ఫ్యాక్టర్. ఈ లీనియర్ ఫ్యాక్టర్ 4 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంది. లీనియర్ ప్లస్ రిపీటెడ్. ఓకే, సో ఇది పక్కన వేరే ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి దీన్ని మనం చాలా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బై టేకింగ్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, సో దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయాలంటే ఈ విధంగా x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మనం వైగా తీసుకుందాం. పుట్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వై. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 రైట్ సైడ్ వస్తే y ప్లస్ 1. సో x ప్లస్లో మనం y ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ ఎక్స్ క్యూబ్. సో x అంటే y ప్లస్ 1 దానికి హోల్ క్యూబ్ మైనస్ 8 ఇంటూ ఎక్స్ స్క్వేర్ దట్ మీన్స్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 10 బై x మైనస్ 1 అంటేనేమో y. ఇట్లా మొత్తం వైలల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. y పవర్ 4. ఓకే, నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై హియర్. సో ఇక్కడ మనం సింప్లిఫై చేద్దాం. 3 ఇంటూ y ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో a క్యూబ్ అంటే y క్యూబ్, తర్వాత 3a స్క్వేర్ b, తర్వాత 3ab స్క్వేర్, తర్వాత b క్యూబ్. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అది. సో a క్యూబ్ అంటే y క్యూబ్, తర్వాత 3a స్క్వేర్ b 3y స్క్వేర్ 1, తర్వాత 3ab స్క్వేర్ 3y 1 స్క్వేర్, తర్వాత b క్యూబ్ అంటే 1 క్యూబ్, తర్వాత మైనస్ 8 ఇంటూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. సో a స్క్వేర్ అంటే y స్క్వేరు, తర్వాత 2ab అంటే 2 ఇంటూ y ఇంటూ 1 ప్లస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్, చివరిలో 10 ఉంది ప్లస్ 10 హోల్ బై y పవర్ 4. ఓకే, y పవర్ 4. నెక్స్ట్ సో 3 తోటి మనం మల్టిప్లై చేసుకుందాం. 3 ఇంటూ వై క్యూబ్ 3y క్యూబ్, 3 3 జా 9y స్క్వేర్ ఇంటూ 1 అంటే 9y స్క్వేర్ వచ్చేస్తుంది. మళ్ళీ 3 3 జా 9y ఇంటూ 1 స్క్వేర్ అంటే 9y వస్తుంది. సో 3 ఇంటూ 1 క్యూబ్ అంటే 1, 3 1 జా 3. ఇక్కడ మైనస్ 8తో మల్టిప్లై చేసుకుందాం. మైనస్ 8 ఇంటూ వై స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ మైనస్ 8 2 జా 16y, 1 స్క్వేర్ అంటే 1, మైనస్ 8 ఇంటూ 1 మైనస్ 8 ప్లస్ 10 హోల్ బై y పవర్ 4. సో టోటల్గా సింప్లిఫై చేసినట్లయితే 3y క్యూబ్ y స్క్వేర్లు చూస్తే 9y స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. నెక్స్ట్ y టర్మ్స్ చూసినట్లయితే 9y మైనస్ 16y మైనస్ 7y. నెక్స్ట్ కాన్స్టాంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ 10లో 8 మైనస్ చేస్తే 2 వస్తుంది, 2 ప్లస్ 3 5 బై y పవర్ 4. దీన్ని మనం స్ప్లిట్ చేసుకోవాలి. 3y క్యూబ్ బై y పవర్ 4, అలానే y స్క్వేర్ బై y పవర్ 4 మైనస్ 7y బై y పవర్ 4 ప్లస్ 5 బై y పవర్ 4. ఓకే, by simplifying we get that is equal to 3 by y. సో ఇక్కడ y క్యూబ్ y పవర్ 4. సో 3yలు క్యాన్సిల్ చేస్తే ఒక y రిమైనింగ్ డినామినేటర్లో ఉంటుంది. నెక్స్ట్ y స్క్వేర్ బై y పవర్ 4 అంటే 1 బై y స్క్వేర్ ఉంటుంది.
సో వైలు 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, 2 పోతే ఇంకో 2 ఉంటాయి. అట్లానే -7y/y⁴ ఒక y క్యాన్సిల్ చేస్తే ఇంకో y³ ఉంటుంది. -7y³ ప్లస్ 5/y⁴. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ y. ఇప్పుడు మనం y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. y మీన్స్ x-1, 3/x-1 ప్లస్ 1/x-1 హోల్ స్క్వేర్ minus 7/x-1 whole cube plus 5/x-1 whole power 4. Therefore, these are the partial fractions of the given problem.